హలో, నేను డాక్టర్ సుష్మిత, మెడికల్ ఆంకాలజిస్ట్, ఉదయానంద కార్కినోస్ క్యాన్సర్ సెంటర్, నంద్య. ఈరోజు మనం క్యాన్సర్ దానిలో ఉన్న అపోహల గురించి తెలుసుకుందాం. ఫస్ట్, క్యాన్సర్ అనేది ఏ గడ్డైనా క్యాన్సరా అనేది ఒక క్వశ్చన్. ప్రతి గడ్డ క్యాన్సర్ గడ్డ కాదు. కొన్ని బినైన్ ట్యూమర్స్ అని పిలుస్తాం, అవి ప్రాణాంతకమైన ట్యూమర్స్ కావు. కానీ ప్రతి గడ్డ క్యాన్సర్ కాదని, క్యాన్సర్ కాని గడ్డల్ని ఎలా మిస్ అవుతారంటే, యూజువల్లీ క్యాన్సర్ గడ్డలు చాలాసార్లు పెయిన్లెస్ ఉంటాయి, అంటే నొప్పి ఉండదు. కాబట్టి చాలామంది చూపించుకోకుండా వదిలేస్తారు నార్మల్ గడ్డలు. అందుకే ప్రతి గడ్డ ఏది వచ్చినా ట్రైన్డ్ ఉన్న ఎక్స్పర్ట్ దగ్గర చూపించుకోవడం అనేది అవసరం. ఇక నెక్స్ట్ వచ్చేది అపోహ ఏంటంటే, మనము క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వాళ్ళు ముక్క పరీక్ష చేస్తారు, ముక్క పరీక్ష చేయంగానే క్యాన్సర్ స్ప్రెడ్ అయిపోతుంది, ఇలాంటివి నేను విన్నాను. కానీ ఇది కూడా ఒక అపోహ. క్యాన్సర్ అనేది, మనం క్యాన్సర్ ఉంది అని నేను ముందు చెప్పినట్టు, ప్రతి గడ్డ క్యాన్సర్ కాదు. క్యాన్సర్ ఉంది, ప్రాణాంతకమైన క్యాన్సర్, ఏ రకం క్యాన్సర్ అని తెలుసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ చేయడానికి బయాప్సీ అనేది అవసరం, అంటే ముక్క పరీక్ష అనేది అవసరం. దాన్ని బేస్ చేసుకొని మనం ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తాం. సో క్యాన్సర్ బయాప్సీ చేయంగానే స్ప్రెడ్ అవ్వదు, అది ఒక అపోహ. నెక్స్ట్, ట్రీట్మెంట్కి వస్తే ఏదైనా స్కానింగ్ కానీ అలా చేయించాలి, ఈ టెస్ట్లు చేయించాలి అని చెప్పినప్పుడు, ఇన్ని టెస్ట్లు అవసరమా, ఇంత పెద్ద టెస్ట్ అవసరమా అనేది ఆలోచిస్తూ ఉంటారు పేషెంట్స్. కొన్ని క్యాన్సర్స్కి కొన్ని గైడ్లైన్స్లలో మనము ఈ పర్టికులర్ టెస్ట్ అవసరము, ఈ పర్టికులర్ టెస్ట్ చేయిస్తే బెటర్ అని చాలా ట్రయల్స్, చాలా లిటరేచర్లో చూసి డిసైడ్ అయి ఉంటుంది. కొన్ని క్యాన్సర్స్ కొన్ని ఎక్కువగా స్ప్రెడ్ అవుతాయి, అలాంటి వాటికి పూర్తి బాడీ చూడాల్సిన అవసరం కూడా ఉంటుంది. దాన్ని బట్టే స్కానింగ్ కానీ టెస్టులు కానీ డిసైడ్ అవుతాయి. ఇక నెక్స్ట్ ఏంటంటే, మనము కీమోథెరపీ కానీ రేడియేషన్ థెరపీ కానీ సర్జరీ చేస్తారు. సర్జరీ చేయంగానే పూర్తిగా క్యాన్సర్ పోతుంది, తీసేస్తే సరిపోతుంది అనేది అపోహ. ముందు ఏమవుతుందంటే, పూర్వకాలంలో క్యాన్సర్ ఒకటి తీసేస్తే అయిపోయింది, ఇంకా క్యాన్సర్ గడ్డ తీసేసాం అనేది కాన్సెప్ట్ ఉండేది. తర్వాత ఎన్నో స్టడీస్ జరిగి, దాని బిహేవియర్ మీద స్టడీస్ జరిగి, క్యాన్సర్ అనేది అక్కడ ఒక్కటే ఉండట్లేదు, బాడీలో వేరే చోటుకి కూడా స్ప్రెడ్ అవుతూ ఉంది. మన కంటికి కనపరాని సెల్స్ వెళ్ళి స్ప్రెడ్ చేస్తున్నాయి అనే విషయం తెలుసుకున్నారు. సో దాన్ని ట్యాకిల్ చేయడానికి మనం అడిషనల్ ట్రీట్మెంట్స్ అవసరం ఉంటుంది, సర్జరీ ఒక్కటే సరిపోదు. అలాంటి సిచ్యువేషన్స్లో కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ పెట్టించుకునే అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్ ఏంటంటే మిత్, కీమోథెరపీ తీసుకోగానే మాకు చాలా పెయిన్ఫుల్ ఉంటుంది, లైఫ్ అంతా పోతుంది, ట్రీట్మెంట్ తీసుకునే బదులు ఏం తీసుకోకుండా ఉండేది మేలు, ఇలాంటివి కూడా వింటుంటాం. ఇవన్నీ అపోహలు. కీమోథెరపీ తీసుకోగానే లైఫ్ తగ్గిపోయింది, మాకు అన్ని బాధలే ఉన్నాయని కాదు. కీమోథెరపీ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఏ మెడిసిన్కైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ని ట్యాకిల్ చేసుకుంటూ కంప్లీట్ చేయడం ట్రీట్మెంట్ అనేది మన మెయిన్ ఎయిమ్గా ఉండాలి. ఇక రేడియేషన్ థెరపీకి వస్తే, రేడియేషన్ అంటే ఏదో ఎక్కువ రేడియేషన్, కరెంటు అలాంటివి పెట్టేస్తారు, మాకేమో అయిపోతుంది అని మాత్రం అనుకోవద్దండి. అది చిన్న ఎక్స్రేస్ ఉపయోగించి ఒక హై ఎనర్జీ ఎక్స్రేస్ని మీకు ట్రీట్మెంట్ ఇవ్వడాన్ని రేడియేషన్ థెరపీ అంటారు. ఇప్పుడున్న టెక్నిక్స్లో రేడియేషన్ థెరపీ చాలా మాడిఫై అయింది, చాలా మంచి టెక్నిక్స్ వచ్చాయి. దానివల్ల పక్కనున్న నార్మల్ ఆర్గన్స్కి సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి రేడియోథెరపీ అనేది ఎఫెక్టివ్ ట్రీట్మెంట్. ఇక రేడియేషన్ వాళ్ళు తీసుకుంటున్నారు, ఇంట్లో వాళ్ళం మేమేం చేయాలి? కీమోథెరపీ వాళ్ళు తీసుకుంటున్నారు పేషెంట్స్, ఇంట్లో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా? కీమోథెరపీ వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళకి హెయిర్ ఫాల్ ఉంది, మాకైపోతుందా హెయిర్ ఫాల్? మాకేమైనా వచ్చేస్తాయా క్యాన్సర్ వాళ్ళ నుంచి అని చాలామంది అడిగారు. ఇందులో ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్, క్యాన్సర్ ఉంది పేషెంట్కి, మాకెవరికైనా వచ్చేస్తుందా? ఇంట్లో మేము వాళ్ళతోనే ఉంటున్నాము, ఇంట్లో వాళ్ళతో పాటు తింటున్నాము, మా పిల్లలు కూడా వాళ్ళతో ఉన్నారు, వచ్చేస్తుందా అనే క్వశ్చన్ అరైజ్ అవుతుంది. ఇందులో ఏంటి, మనకు క్యాన్సర్ అనేది అంటు వ్యాధి కాదు, మనం వాళ్ళతో జీవించడం వల్ల క్యాన్సర్ రాదు. కొన్ని ఏమవుతుందంటే, ఇన్ఫెక్షన్స్ త్రూ క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి,
లైక్ హెచ్పివి క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ కానీ, హెపటైటిస్ నుంచి లివర్ క్యాన్సర్ కానీ అలా. సో ఆ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. డైరెక్ట్లీ క్యాన్సర్ సెల్స్ వెళ్ళి క్యాన్సర్ వస్తుందని కాదు, ఆ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఆ ఇన్ఫెక్షన్స్కి మనం ప్రికాషన్స్ తీసుకుంటే చాలు. ఇక క్యాన్సర్ ట్రీట్మెంట్ వల్ల మాకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, మా పేషెంట్ కీమోథెరపీ, రేడియోథెరపీ తీసుకుంటున్నారు, మాకు ఇంట్లో ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా, వాళ్ళ నుంచి మాకు ఈ కీమోథెరపీ వల్ల ఎఫెక్ట్ ఏదైనా ఉంటుందా అంటే అలా ఉండదు. రేడియేషన్ నుంచి కూడా అలా ఎఫెక్ట్ పక్క వాళ్ళకి ఉండదు. పేషెంట్ది ట్రీట్మెంట్ ఆ రోజుకి జరుగుతుంది, దాని లోపల దాని పని చేసుకుంటుంటే, అంతేగాని బయటికి రేడియేషన్ రావడం బాడీలో నుంచి అలాంటివి మామూలు రేడియోథెరపీ మిషన్లతో కానీ అలాంటిది అవ్వవు. రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ యూజ్ చేస్తాం కొన్ని ట్రీట్మెంట్స్లో, థైరాయిడ్ క్యాన్సర్స్లో. అలాంటి వాటిల్లో మాత్రమే మనం కొన్ని ప్రికాషన్స్ చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు ఇట్లా ఇన్ని రోజులు అవాయిడ్ చేయాలి, ఇన్ని రోజులు అక్కడే హాస్పిటల్లో పెట్టుకొని పంపిస్తూ ఉంటారు. సో క్యాన్సర్ ట్రీట్మెంట్ కానీ, క్యాన్సర్లో ఉన్న వాళ్ళతో బ్రతకడానికి కానీ ఏ రెస్ట్రిక్షన్స్ లేవు. వాళ్ళ నుంచి మనకు క్యాన్సర్ రాదు అనే విషయం మీకు ఈరోజు చెప్పాలని నిర్ణయించుకున్నాను. థ్యాంక్ యూ.